రెండోది స్వాతంత్రం అనగానే కాంగ్రెస్ అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. గాంధీ విషయంలో కూడా మనం కాదనలేము. కానీ గాంధీజీ కంటే ముందు కాంగ్రెస్ లో ఈ ప్రాణాన్ని పోసినటువంటి ఒక మహానుభావుడు. వాస్తవంగా కాంగ్రెస్ ఏర్పడింది, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా పరిపాలించడం కొరకు. మీ పరిపాలన దీర్ఘకాలంగా జరగాలి, దాని కొరకు మేము విశ్వేశ్వరుని ప్రార్థిస్తున్నాము. కాకపోతే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని శాశ్వతంగా పరిపాలించండి అని ప్రార్థించు అర్జీలు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ఒక సంస్థ. గాంధీజీ కంటే ముందు బాలగంగాధర తిలక్ స్వరాజ్యమున జన్మ హక్కు అని నిరోధించినటువంటి మహానుభావుడు. ఈ కాంగ్రెస్ సంస్థకు నాయకత్వాన్ని వహిస్తూ దేశమంతటా తిరిగి, అది రక్షాబంధన ఉత్సవం కావచ్చు, అది విజయదశమి ఉత్సవం కావచ్చు, అది హిందూ సామ్రాజ్య దినోత్సవం కావచ్చు, అలా అన్ని హిందూ పండుగల్లో ఆ సమయాల్లో ఇలా కలిసినటువంటి హిందూ సమాజానికి, ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం కొరకు అవసరమైతే ప్రాణాలైనా సరే అర్పించాలి, వాడేవాడు ఇవ్వడానికి స్వాతంత్రము, ఇది మన హక్కు అని ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి యావత్తు సమాజాన్ని దేశభక్తితోటి నింపినటువంటి మహానుభావుడు బాలగంగాధర తిలక్.